హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక దేశం చమురు లేకపోయినా ప్రపంచాన్ని నడిపించగలదేమో, అలాగే బొగ్గు అయిపోయినా కానీ చీకట్లో మునిగిపోదేమో. కానీ ఒక దేశం విదేశాల నుంచి యురేనియం కొనకపోయినా తన అణు విద్యుత్ కేంద్రాలను నడిపించగలదు. ఆ దేశమే మన భారతదేశం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మన నేలలో దాగి ఉన్న ఒక మూలకం మన దేశానికి 300 నుంచి దాదాపు 700 సంవత్సరాల వరకు విద్యుత్తును ఇవ్వగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ మూలకం పేరే థోరియం. ఇది బంగారం కాదు, వెండి కాదు, వజ్రం కాదు. కానీ వీటన్నింటికంటే విలువైన సంపద. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంపద గనుల్లో కాదు, సముద్ర తీరంలోని నల్ల ఇసుకలో దాగి ఉంది. ప్రపంచమంతా యురేనియం వెనకాల పరిగెడుతూ ఉంటే భారత్ థోరియం మీద ఎందుకు అంత నమ్మకం పెట్టుకుంది? హోమీ బాబా 70 ఏళ్ల క్రితమే చూసిన ఆ కళ ఏంటి? చైనా ఎందుకు ఇప్పుడు థోరియం కోసం భారీ పెట్టుబడులు పెడుతుంది? ఈ పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని వర్కల బీచ్కి వెళ్తే మొదట మీ కంట పడేది నల్లగా మెరిసే ఇసుక. సాధారణంగా సముద్ర తీరంలో ఇసుక బంగారు రంగులో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నల్లగా ఉంటుంది. ఈ నల్ల రంగు కారణం మోనజైట్. ఈ ఖనిజమే దానికి నలుపు రంగుని ఇస్తుంది. అసలు ఈ మోనజైట్లో ఏముంటుందో తెలుసా? థోరియం. ఈ థోరియం రేడియో యాక్టివ్, అందుకే ఈ ఇసుకను ప్రపంచం ప్రత్యేకంగా చూస్తుంది. కేరళ మాత్రమే కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా తీర ప్రాంతాల్లో కూడా ఇలాంటి థోరియం నిల్వలు ఉన్నాయి. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలు ఉన్న దేశాలలో ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా అణువిద్యుత్ కేంద్రాలు యురేనియంతోనే పనిచేస్తున్నాయి. కానీ మన దేశంలో యురేనియం ఉన్నా అది తక్కువ నాణ్యత కలది. అందుకే ప్రతి సంవత్సరం వేల టన్నుల యురేనియం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, యుద్ధం జరిగితే, విదేశీ సంబంధాలు దెబ్బతింటే, సరఫరా ఆగిపోతే అప్పుడు అణు విద్యుత్ కేంద్రాలు ఎలా నడుస్తాయి? ఇదే భారతదేశానికి అతిపెద్ద భయం. 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారిలో భారత్ తన తొలి అణు పరీక్ష చేసి కోడ్ నేమ్ స్మైలింగ్ బుద్ధ. ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ అందరూ కలిసి భారతదేశంపై ఆంక్షలు విధించారు. 34 సంవత్సరాలు భారత్కు యురేనియం అమ్మడానికి ప్రపంచ దేశాలు వెనక్కి తగ్గాయి. అప్పుడే భారత శాస్త్రవేత్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక విదేశాలపై ఆధారపడకూడదు. అప్పటి నుంచే థోరియంపై పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. 1958లోనే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఒక అద్భుతమైన ప్రణాళిక రూపొందించారు. 3 దశల్లో భారత్ పూర్తిగా థోరియం ఆధారిత దేశంగా మారాలని ఆయన కలగన్నారు. ఆయన మాట ఒక్కటే, మన భవిష్యత్తు థోరియంలోనే ఉంది. ఆయన చెప్పిన దారిలోనే ఈరోజు కూడా భారత అణు కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, థోరియం నేరుగా మండుతుందా? లేదు. అయితే ఎలా? ముందుగా యురేనియం లేదా ప్లూటోనియం ద్వారా న్యూట్రాన్లు తయారవుతాయి. ఆ న్యూట్రాన్లు థోరియాన్ని తాకుతాయి. అప్పుడు థోరియం యురేనియం 233గా మారుతుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ యురేనియం 233 అణు విచ్ఛిత్తి చెంది భారీ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఆ వేడితో నీరు ఆవిరిగా మారుతుంది. ఆవిరి టర్బైన్ తిప్పుతుంది. టర్బైన్ జనరేటర్ని తిప్పుతుంది. అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో థోరియం నిజంగా సేఫేనా అంటే చెర్నోబిల్, ఫుకుషిమా ఈ 2 పేర్లు వినగానే అణు ప్రమాదాలు గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం థోరియం రియాక్టర్లలో భారీ ప్రమాదాల అవకాశం చాలా తక్కువ. అలాగే అణు వ్యర్థాలు కూడా తక్కువ. అందుకే దీనిని భవిష్యత్తు ఇంధనంగా చూస్తున్నారు. మొదటి దశను భారత్ ఇప్పటికే పూర్తి చేసింది. రెండో దశలో తమిళనాడులోని కల్పకంలో 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సిద్ధమైంది. ఇక్కడే భవిష్యత్తు కోసం యురేనియం 233 తయారు చేయనున్నారు. మూడో దశలో పూర్తిగా థోరియంతో నడిచే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నిర్మించాలన్నది మన లక్ష్యం. కానీ దానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. సో మరి చైనా ఎందుకు థోరియం వైపు పరుగులు పెడుతుందంటే, ప్రస్తుతం ప్రపంచంలో థోరియం రేస్ మొదలైంది. చైనా థోరియం ఆధారిత ప్రయోగాత్మక రియాక్టర్ను ఇప్పటికే నిర్మించింది. ఏఐ డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లు భవిష్యత్తులో ఇవన్నీ భారీ విద్యుత్తును వినియోగిస్తాయి. విద్యుత్ ఉన్న దేశమే భవిష్యత్తును నడిపిస్తుంది. అందుకే భారత్ కూడా ఈ రేసులో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు చమురు ఉన్న దేశాలు ప్రపంచాన్ని నడిపించాయి. ఈరోజు డేటా ఉన్న దేశాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రేపు శక్తి ఉన్న దేశాలే ప్రపంచానికి నాయకత్వం వహిస్తాయి. కేరళలోని ఆ నల్ల ఇసుక సాధారణ ఇసుక కాదు, అది భారత భవిష్యత్తును మార్చగల శక్తి. కానీ ఆ శక్తిని విద్యుత్గా మార్చడం మన శాస్త్రవేత్తల చేతుల్లోనే ఉంది. భారతదేశం 2047 నాటికి అణుశక్తిలో సూపర్ పవర్గా మారుతుందా, లేక చైనా ముందుకు దూసుకెళ్తుందా? దానికి సమాధానం చెప్పేది రాబోయే 2 దశాబ్దాలే. సో మీరేమనుకుంటున్నారు? భారతదేశం సూపర్ పవర్గా మారుతుందా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.